ఈ రాజన్ పెద్ద పెద్ద గణాలను కలిపి ఒక్కొక్క సామ్రాజ్యంగా ఒక్కొక్క ఘనంగా లేకపోతే ఒక పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడితే అందులో ఈ షోడశ మహాజనపదాలలో ఎన్ని వచ్చినాయి బాబు అంటే ఈ షోడశ మహాజనపదాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 16 ఉంటాయి. ఈ షోడశ మహాజనపదాలలో ఎన్ని ఉంటాయి బాబు అంటే మొత్తం 16 ఉంటాయి. ఈ షోడశ మహాజనపదాలలో ఈ 16 షోడశ మహాజనపదాలలో 16 ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి అవంతి రాజ్యము. ఈ అవంతి రాజ్యం తర్వాత ఇది చాలా ప్రాబ్లంలో పడడం వల్ల అవంతి రాజ్యం తర్వాత ఏ రాజ్యం వస్తుంది బాబు అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మగధ రాజ్యం ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది. ఈ ఎవరైతే ఈ మగధను పరిపాలించేటువంటి రాజవంశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ భారతదేశ చరిత్రకు మెయిన్ ఆధారంగా తీసుకుంటారు. మగధ రాజ్యాన్ని పరిపాలించే రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళను చాలా వరకు ఎక్కువ మొత్తంలో వాళ్ళే డామినేటెడ్ పర్సన్గా చెప్పుకోవచ్చు, లేదా వాళ్ళే ఇక్కడ కింగ్ అండ్ కింగ్ మేకర్గా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మగధను పరిపాలించినటువంటి రాజవంశాలు ఎన్ని బాబు అంటే ఈ మగధను పరిపాలించినటువంటి రాజవంశాలు 5 మొత్తం. మ్యాక్సిమం వచ్చేసి చాలా వరకు హిస్టరీ ఫ్యాకల్టీస్ కావచ్చు, లేకపోతే హిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఏం చేస్తున్నానంటే ఎక్కువగా కూడా ఎన్ని అంటే 4 వంశాలే చెప్తారు. కానీ 4 వంశాలు అనేది కాదు. 4 వంశాలు ఎందుకు కాదు అంటే 4 వంశాలు కాదు నాన్న, 5 వంశాలు తీసుకోవాల్సి వస్తుంది. 5 వంశాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే మహాభారతం ప్రకారం హిస్టరీకి బేస్ అయింది బాబు అంటే రామాయణం మహాభారతం ఇతిహాసాలతో కూడినటువంటిదే. కాబట్టి ఇక్కడ వేదకాలంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కాబట్టి అక్కడ నుండే ఈ షోడశ మహాజనపదాలు ఏర్పడతాయి. కాబట్టి ఆ షోడశ మహాజనపదాలలో పెద్ద సామ్రాజ్యం వచ్చేసి అవంతి సామ్రాజ్యము.